యాదాద్రి భువనగిరి జిల్లాకు మెపా రాష్ట్ర కార్యదర్శి దాసరి వీరన్న గారి ఆహ్వానం మేరకు మరి అరవపల్లి దగ్గర ఉన్నటువంటి అడ్డగూడూరు మండల కేంద్రమైనటువంటి ధర్మారం గ్రామానికి విచ్చేసి మరి అడ్డగూడూరులో ఈరోజు పత్రికా ప్రముఖంగా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి ముదిరాజులను ప్రభుత్వం విస్మరిస్తే బాగుండదని, మరి ప్రభుత్వం ముదిరాలకు ఇచ్చిన రిజర్వేషన్ హామీని ఎన్నో తరతరాల నుండి వీరన్న చెప్పినట్టు తరతరాల నుండి బీసీ డి నుండి బీసీ అనే అంశం ఇదే ముచ్చటమే వింటాము చదువుకున్నప్పటి నుంచి. మరి ప్రభుత్వాలు మారుతానే కానీ ముదిరాజుల బతుకులు మారతలేవు అనేటువంటిది చాలా సందర్భాలలో ఇప్పుడు వీరన్న గారి డైరీని చూస్తే ఆయన 20 ఏళ్ల కాంచి పోరాటాలు చేసిన అంశాలను నేను గమనించడం జరిగింది. మరి ఇలాంటి మెపా రాష్ట్ర కార్యదర్శి వీరన్న యొక్క సేవలను ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతంలో ఎన్నో చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏకి మేము ముసలోళ్ళు అయినాక కూడా సాధిస్తామా లేదా అనేటువంటిది మాకు ప్రశ్నార్థకంగా ఉంది. మరి కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మరి అమలు చేయాలని, బీసీ డి నుండి బీసీఏకి మార్చాలని మరి ఈ సందర్భంగా మరి అడ్డగూడూరు మండల కేంద్రంలో పత్రికా ప్రముఖుల ఆధ్వర్యంలో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ